అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రేమలు, ఆప్యాయతలు, మరువలేని బంధాలు, కష్ట సుఖాల మధ్య ఏదో సాధించాలనే తపన, ఏదో కోల్పోతున్నామనే బాధ, ఇలా గడిచిన కాలమంతా మరువలేనిది, మరుపురానిది. మధురమైన గత సంవత్సర జ్ఞాపకాలను నెమరవేస్తూ నూతన సంవత్సర ఆశల స్వర్గంలోకి అడుగు పెడుతోంది మన చట్పట్. మరి ఈ రోజు చట్పట్ లో మనకు ఒక సరికొత్త వంటకాన్ని తయారు చేయడానికి ఎవరొస్తున్నారో తెలుసా అండి? అతను సంగీతానికి ముద్దు బిడ్డ. తల్లిలోని సంగీత సాహిత్య విలువలను పుణికిపుచ్చుకొని నీకోసం అంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మనసంతా నువ్వే అనేలాగా బాణీలను అందించి తన సంగీతంతో సినీ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తి జయంతో విజయకేతన ఎగురువేసి సంగీతం సైతం నువ్వు లేక నేను లేను అనిపించుకున్న గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్, తెలుగువారి మ్యూజిక్ మాస్ట్రో ఆర్పి పట్నాయక్ గారు. వెల్కమ్ టు ఆర్పి పట్నాయక్ గారు. ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ సార్. థ్యాంక్ యూ. అసలు ఎలా ఉంది? ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు వంటల ప్రోగ్రామ్ రావటం. నేను మా ఇంట్లో కూడా ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళాను. ఈ క్రెడిట్ అంతా మా చట్పట్ కి, మా చట్పట్ ప్రేక్షకులందరి కోసం. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇంకా ఈ రోజు మీ చేతితో మేమేం రెసిపీ చేయబోతున్నారో చూద్దామా? సో ఆర్పి పట్నాయక్ గారు, అసలు ఈ రోజు మా చట్పట్ కి ఒక కొత్త కళ వచ్చేసింది. నాకు ఎంత హ్యాపీగా ఉందో మిమ్మల్ని ఈ ప్లేస్ లో ఇలా కూర్చొని చూడటం. రోజు మా ఎక్స్పర్ట్స్ మేము ఇక్కడ కూర్చొని కొత్త కొత్త పచ్చళ్ళు టేస్టీగా వీళ్ళకి చేసి చూపిస్తాం. అసలు ఈ రోజు ఫస్ట్ టైం, అంటే ఎప్పుడైనా వంటలకు ఫేమస్ నలభీముడే, నలభీమ పాకం చేస్తారా అంటారు ఏదైనా బాగా వంట చేస్తుంటే. అలాంటిది మీరు వచ్చి వంట చేయటం, మాకు మంచి పచ్చడి చేయటం సూపర్. బ్యాచిలర్ ఉన్నప్పుడు నేను చేసాను వంటలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా అవసరం లేదనిపించింది. ఎందుకని మానేశారు? మా ఇంట్లో ఆవిడకి కూడా చూపించాలి కదా, మీ మిస్సెస్ కూడా. లేదు, అంటే మాది జాయింట్ ఫ్యామిలీ, అందరం కలిసే ఉంటాం. ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు తోటికోడలు కలిసి కిచెన్ ఆక్యుపై చేశారు. ఇంకా మాకు వెళ్ళే అవకాశం కూడా ఇప్పటికీ అందరు కలిసి కలిసే ఉంటాం. అంటే అనిపిస్తుంది అందరు కలిసి ఉంటే బాగుంటుందని, కానీ అక్కడ కూడా కొన్ని ఉంటాయి కదా లాభాలు నష్టాలు. మీరు దేనికి గట్టిగా ఓటేస్తారు? నష్టాలు ఎందుకు ఉంటాయి అసలు అందరూ కలిసి ఉంటాయి? ఏదో ఒకటి ఆవిడ మాట్లాడిందని, ఈవిడ మాట్లాడలేదని, ఈగో అనేది పక్కన పెడితే అందరూ హ్యాపీగా ఉంటారు. అదైతే మా ఇంట్లో కనిపిస్తుంది. అది ఎలా పెట్టగలం? ఈగో ఏముంది, ఎవరి వాక్స్ ఆఫ్ లైఫ్ కి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే చాలు. అదే ఈగో అంది పక్కన పెడితే. బట్ మీరు దాన్ని అలా ప్లాన్ చేసుకొని తీసుకొస్తున్నారు. మాకు తెలుసు ఆ విషయం, నాకు అన్ని తెలుసు, కానీ మీ నోటితో వినాలి అని నేను చెప్పించుకుంటున్నాను. సో ది బెస్ట్. అంటే మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు, ఒక గాయకుడిగానే కాదు, ప్రొడ్యూసర్ గానే కాదు, అండ్ ది బెస్ట్ ఆర్టిస్ట్ గానే కాదు, ఇంట్లో ది ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉండాలి అనేది ఆర్పి గారి ఇల్లు చూస్తే తెలిసిపోద్ది. అమ్మని ఎలా చూసుకోవాలి, తమ్ముళ్ళకి ఎలా ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వైఫ్ ని ఎలా చూసుకోవాలి, అలానే వాళ్ళతో పాటు బయట వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తారు అనేది ఒక మనిషి చేసే సహాయాన్ని ఎప్పుడు చెప్పుకోరు. దానిలో మొదటి వ్యక్తి ఆర్పి గారు. నేను అన్ని మీరు వస్తున్నారు అనగానే మీ గురించి ఎన్నెన్ని విషయాలు తెలుసుకుని మీతో మాట్లాడాలని 2 రోజుల నుంచి అన్ని ఎంక్వైరీ చేసి పెట్టుకున్నాను. ఆసమ్. నా గురించి ఏమవుతుంది, 2016 గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం. అవునా? ఈ సంవత్సరం నుంచి అందరూ హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండడం కోసం ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? ఏమన్నా మాకు అలా ఇంక్లూడింగ్ రెసిపీ ఏదైనా చేస్తున్నారా? అంటే రెసిపీతో పాటు హెల్త్ గురించి మనం కొన్ని టిప్స్, హెల్త్ గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ తప్పకుండా మాట్లాడుకుందాం. ఓకే, తప్పకుండా. మరి ఈ రోజు మా చట్పట్ ప్రేక్షకులకి మీరు ఏం రెసిపీ చేసి చూపిస్తున్నారు? యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చాలా కాలం అయింది కిచెన్ వదిలేసి. పోతే పద్మ గారు అని ఒక ఎక్స్పర్ట్ అన్నారు, ఆవిడ దగ్గర ఒక రెసిపీ నేర్చుకున్నాను. ఆ రెసిపీ నేర్చుకోవడానికి కారణం ఏంటంటే హెల్త్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి హెల్త్ని బేస్ చేసుకుని కొన్ని మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవి అవాయిడ్ చేస్తే కొన్ని తీసుకోవాలి. అవేంటి? వాటిలో ఒకటి ఈరోజు మనం చేసే పచ్చడి. ఓకే, సూపర్. అయితే మరి ఆ పచ్చడి పేరేంటి? డ్రై ఫ్రూట్ పచ్చడి. డ్రై ఫ్రూట్ పచ్చడి. సో మరి డ్రై ఫ్రూట్ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? డ్రై ఫ్రూట్ స్వీట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాజు ముక్కలు, బాదం ముక్కలు, అంజీర్, ఖర్జూరపు ముక్కలు, ఎండు ద్రాక్ష, బెల్లం, ఉడికించిన చింతపండు, చాట్ మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, నెయ్యి, ఉప్పు, కారం. సో ఆర్పి పట్నాయక్ గారు, డ్రై ఫ్రూట్స్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాము.
సో మీరు చెప్పారు ఈ 2016 మాత్రం హెల్దీ ఇయర్ అవ్వాలి అందరికి. సో దాని గురించి మాట్లాడుకుంటూ మాకు ఈ పచ్చడి చేస్తా అన్నారు. ఈ పచ్చడి చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే మామూలుగా ఫుడ్ సప్లిమెంట్స్ చాలా మంది నాకు విటమిన్ తక్కువ ఉంది, ఫలానా విటమిన్ తక్కువ ఉంది అందుకు ఈ టాబ్లెట్, ఫలానా బోన్ కోసం ఇది విటమిన్ హెయిర్ కోసం, తర్వాత ప్రతిదీ అంటే అన్ని రకాలుగా ఏదో ఒకటి తక్కువ ఉందని టాబ్లెట్లు వేసేసుకుంటారు. కానీ అది టాబ్లెట్ కాదు, వాళ్ళు వేసుకుంటుంది కెమికల్స్. ఆ కెమికల్స్ వల్ల బాడీకి అయ్యే హెల్ప్ కన్నా హాని ఎక్కువ జరుగుతుంది. ఇది ఇలాంటివి గనక మన ఫుడ్లో డైలీ హ్యాబిట్ లాగా తింటూ ఉంటే వాటి అవసరం లేకుండా అలాంటివి ఏం వాడాల్సిన అవసరం లేకుండా సేమ్ అదే హెల్దీ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. అందుకు ఈ డిష్ న్యూ ఇయర్ రోజు ఈ హెల్దీ 2016 కోసం ప్రిపేర్ చేద్దామని నేను. సో సింబాలిక్ గా మనం తయారు చేసి చూపించబోతున్నాం. సూపర్ సార్. కానీ ఆర్పి గారు ఇప్పటి వరకు ఆడియన్స్ ఒకటి ఎదురు చూస్తున్నారు, ఏంటి ఇంతసేపు ఓన్లీ ఆర్పి గారితో ఓన్లీ మాట్లాడుతోంది, అబ్బా ఏంటి ప్రవీణ సోది రోజు ఏదో ఒకటి ఇలాగే చెప్తూ ఉంటది, ఆయన గొంతు వినాలి కదా మేమని ఎదురు చూస్తున్నారు. పాట ఏం పాడదాం? అసలు మీరు ఏది పాడినా కూడా అది ఇంకా దానికి తిరుగులేదు. ఏం పాడను అంటే మీరు పాడటమే మాకు. న్యూ ఇయర్ ఫస్ట్ డే కాబట్టి నేను కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ పాడతాను. వావ్ సూపర్. ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు, నీ కోసం నీ కోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది, నీ కోసం నీ కోసం. సంగీతం రాని వాళ్ళకి పాడలేని వాళ్ళకి కూడా మీరు పాడుతుంటే పాడబుద్ధి అవుతుంది. మీ ఆయన ఎప్పుడు పాడదా? ఆయన ఎందుకు పాడతారు? ఆయన ఏమన్నా గాయకుడా, మ్యూజిక్ డైరెక్టరా? ఎన్ని మ్యూజికల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు తను డైరెక్టర్ గా. ఇంతమంది మా అందరికి రింగ్ లీడర్ లాగా తను మొత్తం ప్రోగ్రామ్స్ అన్ని ఎలా లీడ్ చేయాలి ఏంటి అన్ని డైరెక్ట్ చేసే మనిషికి ఆ మాత్రం పాటల గురించి నాలెడ్జ్. పాటల గురించి నాలెడ్జ్ ఉంది కానీ పాడటం మాత్రం తెలియదు నాకు తెలిసి. అవునా? ఇంకెవరి దగ్గరైనా పాడుతున్నామేమో ఒకసారి గమనించండి. దేవుడా. ఓకే, సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఇంకా కబుర్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాడి మా అందరి కోసం పాడిన థ్యాంక్స్ కి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ప్రాసెస్ ఏం చేయాలి ఆర్పి గారు? ముందు చింతపండు ఉడికించి కొంచెం పేస్ట్ చేసి పెట్టుకోవాలి. మీరు బాగా నేర్చుకున్నారు పచ్చడిని. పద్మ గారికి క్రెడిట్ మొత్తం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం అంతే కదా? ఎందుకంటే ఫస్ట్ మేము పొయ్యి వెలిగించే పచ్చడి స్టార్ట్ చేస్తాం. సో దానికి సింబాలిక్ గా నేను చేసేస్తున్నాను. సో బాండీ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. అంజీర్ ఖర్జూర్ ఈ రెండు తప్ప మిగతా డ్రై ఫ్రూట్స్ అన్ని మనం వేయించుకోవాలి. నూనె ఘీ గానీ ఘీ ఉంది కాబట్టి ఘీలో వేయించుకోవాలి. ఇక ఈ ఘీ అనగానే చాలా మంది అయ్యో ఇది కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది ఈ డిష్ గురించి మనం పక్కన పెట్టేయచ్చు అని ఆల్రెడీ ఛానల్ మార్చే పనిలో ఉంటారు. వాళ్ళు కొంచెం ఆగండి, మీరు మార్చొద్దు. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే ఘీ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల కొలెస్ట్రాల్ అలాంటిది ఏమీ ఉండదండి. ఘీ విత్ హాట్ ఎప్పుడు కూడా చాలా మంచిది. స్వీట్ కలిపిన ఘీ బాడీ కరెక్ట్ కాదు, కానీ ఏదైనా హాట్ ఘీతో చేస్తే అది బాడీకి చాలా మంచిది. సో కొంచెం నెయ్యి వేడెక్కింది. ముందుగా ఏం వేస్తున్నారు? అన్ని డ్రై ఫ్రూట్స్ బాదం వేసాను, అలాగే జీడిపప్పు వేసాను, అలాగే కిస్మిస్ కూడా వేసాను. సో ఇవన్నీ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవాక ఫ్రై చేసుకోండి. సో ఫ్రై అయిపోయినాయి, నేను స్టవ్ ఆపేస్తాను. సూపర్. నెయ్యిలో చక్కగా అన్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాము. ఉట్టి కూడా తినేబుద్ధి అవుతుంది ఫ్లేవర్ చూస్తుంటే. సో ఆర్పి గారు మీరు చాలా చాలా ప్రాజెక్ట్స్ మా అందరికీ అందించారు. సో ఇండస్ట్రీలో ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసేసుకున్నారు. సో ఇప్పుడు మీరు చేసే ఆర్టిస్ట్ గా కూడా మీకు అసలు ఫస్ట్ అప్పుడు ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనిపించింది థాట్? నాకేం అనిపించలేదు. నేను
కాలేజ్ డేస్ లో నేను పర్ఫామ్ చేశాను స్టేజెస్ లో. ఒక స్టేజ్ మీద బ్లైండ్ గా పర్ఫామ్ చేస్తే అది చూసి సునీల్ అప్పటి నుంచి నా ఫాలోవర్ అనమాట. నన్ను బాగా ఇష్టపడిన వ్యక్తుల్లో తను ఒకడు. అలా తను ఈ బ్లైండ్ క్యారెక్టర్ సంబంధించి ఒక రీమేక్ సినిమా కోసం అట్లా పూర్ణచంద్ర గారు వెతుకుతుంటే ఆర్పీని నేను స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం చూశాను. తను నిజంగా బ్లైండ్ అనుకున్నాను నేను. అందుకు మీరు తనని ఆఫ్ చేయండి బాగుంటుంది అంటే అప్పుడు ఆయన నాకు అప్రోచ్ అవ్వడం, అలా ఆ సినిమా చేయడం జరిగింది. సో ఆర్పీ గారు యాజ్ యూజువల్ గా పొయ్యి దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సిన పని అంతా అయిపోయింది కాబట్టి మాకు చట్పట్ల అతి ప్రియమైన పాటు రోటి పచ్చడి, రోట్లో రుబ్బుకొని తినాలి అనేది మా కాన్సెప్ట్. రోలు, తిరగలి ఇవన్నీ మన పూర్వీకులు కావాలని పెట్టిన ఇవి ఈ ఐటమ్స్. యాక్చువల్ గా క్యారియింగ్ ఉమెన్ ఉంటారు కదా, కడుపుతో ఉన్న వాళ్ళు ఈ తిరగలి ఇది చేస్తే వాళ్ళకి నడుము పార్ట్ లో మజిల్స్ ఫ్రీ అవుతాయి, డెలివరీ నార్మల్ అవుతుంది. ఇలాంటివి రోలు, తిరగలి ఇలాంటివి క్యారియింగ్ ఉమెన్ వాడితే చాలా మంచిది. అండ్ దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ ఏ నార్మల్ డెలివరీ. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా మా రోలుకి ఇంత హిస్టరీ ఉందా, సో మచ్. అసలు ఒక మనిషికి జన్మనివ్వటమే అది ఇంకా ది అల్టిమేట్, వరల్డ్ లో ఇంతకన్నా లేదు. అలాంటి ఆవిడకి మా రోల్ ఇంత బాగా హెల్ప్ చేస్తుందంటే ఒక కొత్త విషయాన్ని మా ఆడియన్స్ అందరికి చెప్పారు. సార్ థ్యాంక్ యూ. మరి ముందుగా రోట్లో ఏం వేద్దాం? ఈ చింతపండు చెప్పాను కదా ఇందాక, ఉడకబెట్టిన చింతపండు. ఫస్ట్ ఇది చింతపండు, నెక్స్ట్ చింతపండు ఉంటే ఆటోమేటిక్ బెల్లం ఉండాలి, ఎందుకంటే పులుపుని కొంచెం తగ్గించేది చంపేది రెండు బెల్లం కాబట్టి మొత్తం వేసేచ్చు. నెక్స్ట్ ఖర్జూరం. ఇది ఎంత వేసినా తక్కువే. అవును. ఇప్పుడు అంజీరా ఒక ఎన్ని ఒక 4-5 ఉన్నాయి వేసాను. సో అంజీరు వేసాము. ముందు ఇవి కొద్దిగా నూరి ఈ పప్పులు వేస్తాను. సో డ్రై ఫ్రూట్స్ ఊరికే ఎప్పుడు చేతిలో పెట్టుకొని అలా నవలటం కన్నా ఇలా డిఫరెంట్ గా కొద్దిగా చేసుకొని బాక్స్ లో పెట్టుకోవాలి. స్నాక్స్ తోటి వాటితోటి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. స్నాక్స్ లోకి అలా సైడ్ డిష్ లాగా బాగుంది. సో చింతపండు మనం ఉడకపెట్టడం వల్ల బాగా నలిగిపోయింది కదా, అదే గ్రేవీ లాగా వస్తుంది. సో హ్యాపీ గారు చింతపండు అలాగే అంజీరు, ఖర్జూరం, బెల్లం అంత బాగా నలిగేలాగా కొట్టేసుకున్నాము. ఇంకా నలగపోతే అప్పుడు పాట పాడుకుంటూ తాళం వేస్తే అది ఆటోమేటిక్ నలిగిపోతుంది. వా నేను అడగబోతున్నాను. నా పాటకు తాళం పర్ఫెక్ట్ రావాలి మరి వస్తుంది. ఓకే. కోదండ రాముణ్ణి చూడు, కోరింది చెటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ జోడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ దైవం మన కోసం వెలిసాడో నేలపైలా, ఆ రూపం అపురూపం నిలపాలో గుండె లోపల. ఈ పాట పాడమని అడగటంలో ఒక స్వార్థం ఉంది. మా మదరు ఈ పాటకి మీకు ది బెస్ట్ సూపర్ ఫ్యాన్. ఎంత అంటే అంత. డెఫినెట్ గా ఆవిడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చూసి చాలా ఆనందిస్తుంది. అలాగే ఎంతో మంది అమ్మలు, అందరూ అమ్మలకి చాలా చాలా థ్యాంక్స్ మీ అభిమానానికి. ఎస్ హ్యాపీ గారు ఇది వేసాము. సో ఫ్రూట్స్ వేసాము, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి. సో మనం వేయించిన నెయ్యి కూడా నేను ఇందులోనే వేసాను జాగ్రత్తగా. నెయ్యి చాలా మంచిది, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేయబోతున్న ఆర్టిస్ట్ గా చేస్తున్న ఒక మంచి ప్రాజెక్ట్, కొత్తగా న్యూ ప్రాజెక్ట్ ఏది? నేను ఇప్పుడు 2 సినిమాలు యాక్ట్ చేశా, శ్రీను వాసంతి లక్ష్మి, తర్వాత బ్రోకర్. ఆ తర్వాత నేను ఇప్పుడు చేస్తున్న 3వ సినిమా తులసిదళం. తులసిదళంలో ఇప్పటి వరకు తెలుగులో ఎవరు వెయ్యని ఒక గెటప్ వేశాను. కొత్తగా ఉంటది, డెఫినెట్ గా అందరికి నచ్చుతున్నాం. భయపడతామా? ఫ్రాంక్ గా ఫ్యామిలీస్ కూడా చూడాలన్న ఉద్దేశంతో ఆ బ్యాలెన్స్డ్ భయం అయితే ఉంది. అక్కడక్కడ భయపెట్టకుండా ఉండవు. ఒకటేమో ఏడిపించారు, ఒకటేమో మా అందరికి ఓకే ఆలోచించేలాగా ఏంటిది అనేది థింక్ చేయించారు. ఇప్పుడు ఇంకా మిగిలింది భయమే. సో ఆ భయం కూడా పెట్టారు. లేదు, భయంలో కూడా ఒక ఆలోచన పెడుతున్నా. సినిమా చేయాలంటే ముఖ్యంగా మీరు ఫస్ట్ దేన్ని నమ్ముతారు? కథనా లేకపోతే డైరెక్షన్? దేన్ని? కథే హీరో. నా సినిమాలో హీరోలే ఉండవు, ఓన్లీ కథే హీరో. అవును. ఇప్పుడు పాటల్లో ఇది చాలా మంచి పాట, ఎప్పటికీ మరవలేము అని అసలు ఒక పాటని మంచి చెడు ఏంటి, మంచి పాట అనేది ఎందుకంటారు? మనసుకు హత్తుకునేది ఏదైనా మంచి పాట.
దానికి టెక్నికల్ గా ఎలాంటి రీజన్ ఉంటుందా? ఇది ది బెస్ట్ సాంగ్, అబ్బా ఇంత మంచి పాట ఎప్పటికీ వినలేం అంటుంటారు కదా జనరల్. అవును, అంటే ఆ సిచ్యువేషన్ లో మన స్టేట్ ఆఫ్ మైండ్ ని అది రిలేట్ అయిందంటే అది మన మనసు కలుపుకుంటాం. ఆబ్వియస్ గా ఆటోమేటిక్ గా దాన్ని మనం లైఫ్ లాంగ్ క్యారీ చేస్తాం. సో ఇప్పుడు మరి నెక్స్ట్ దీనిలో ఏం వేద్దాం? దీనిలో ఇంక ఉన్నాయిగా ఇవన్నీ మసాలాస్. ధనియా పౌడర్, చాట్ మసాలా, రెండు అట్లానే ఉంటాయి. జీరా పౌడర్. ఓకే, కారం చెప్పక్కర్లేదు, కొంచెమైనా పర్వాలేదు, పడుతుందా? టేస్ట్ పెట్టే మన ఇష్టం. గుంటూరు రోల్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, అలాగే హైదరాబాద్ రోల్ కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఫైనల్ గా ఉప్పు, కొద్దిగా ఉప్పు కావాల్సినంత. సో ఇవన్నీ వేసాము, ఇంకా అయిపోయినాయి కదా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసాము. ఇప్పుడు బాగా కలిపైనా పచ్చడి రెడీ అయింది. నేను బౌల్లోకి తీసుకోబోయే ముందు మిమ్మల్ని ఒక 5 క్వశ్చన్లు టక్క అడిగేస్తాను. ఇట్స్ లైక్ ర్యాపిడ్ లాగా. ర్యాపిడ్ ఫైర్ ఏమిటి అంటే, సో ఫస్ట్ అసలు ఆర్పి గారికి ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ లో నచ్చే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? దేవిశ్రీ ప్రసాద్. ఓకే, అలాగే ఒక హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు వాళ్ళలోనే, అమ్మాయి ఎవరు? నిత్య మేనన్. మీకు నచ్చిన నమ్మలేని ఒక గాసిప్ ఏంటి? నచ్చిన నమ్మలేని గాసిప్ నచ్చవు, అందుకే అడిగాను. కొద్దిగా నచ్చిన గాసిప్ ఏంటి ఈ మధ్యకాలంలో విన్నా అవునా అనుకున్న గాసిప్ ఏంటి? నేను అసలు గాసిప్ ని ఎంకరేజ్ చేయను. ఇది మాకు ఈ ఆన్సర్ నచ్చలా, నా నుంచి మీరు ఎక్స్పెక్ట్. ఓకే, ఇప్పుడున్న హీరోల్లో ఒక 5 హీరోల్లో చాయిస్ ఇచ్చి మీకు ది బెస్ట్ హీరో, ఈ హీరోని నేను డైరెక్ట్ చేయగలను అనుకున్న హీరో ఎవరు? ఫ్రాంక్ గా నా కథ ఎవరిని డిమాండ్ చేస్తే వాళ్ళ గురించి ఆలోచిస్తే తప్పితే నేను పలానా హీరో కోసం కథ అయితే ఎప్పుడు చేయను. అది నా లైఫ్ లో రాదు, ఆ సిచ్యువేషన్ రాదు. ఇప్పుడున్న హీరోలు మీరు ఎక్కువగా చూస్తున్నారు కదా, నా దగ్గర ఈ హీరోకి సరిపోయే కథ ఉంది అనుకున్న హీరో ఎవరు? పోనీ అట్లీస్ట్ నా కథలో కథే హీరో. నేను ఇప్పుడు దీనికి పలానా హీరో అయితే బాగుంటుందని ఎప్పుడు ఆలోచించాను. అస్సలు బయటపడట్లేదు. లేదు, నిజం చెప్తున్నా. ఈ ప్రపంచంలో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి? చాలా మంది ఉన్నారు. మా అమ్మ. ఆఫ్ కోర్స్. ఎదుటి వారిలో మీకు అసలు నచ్చనిది ఏంటి? ఎదుటి వారిలో నచ్చండి మోసం చేసే తత్వం. ఓ సూపర్. సో ఆర్పి గారు, మిమ్మల్ని బాగా అన్ని అడిగి మీ గురించి ఇంకా ఎక్కువ తెలిసేసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ప్రవీణ తీసుకున్న 2016 రిజల్యూషన్ ఏంటమ్మా? ఈ పచ్చడి విన్నాను, అలాగే మీరు చెప్పిన థియరీ చాలా విన్నాను. సో నేను కొంచెము అంటే మేము హెయిర్ కి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాం దీని స్టైల్స్ కోసం, దానికని హెయిర్ కోసం సప్లిమెంట్ వేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి వేసుకోను. ఓకే, గుడ్. అలాగే హెల్దీగా ఉందాం, అందరం హెల్దీగా ఉందాం అనే ఒక రిజల్యూషన్ తీసుకోండి. హెల్దీగా ఉండడం కోసం మెడిసిన్స్ తక్కువ, ఫుడ్ ఎక్కువ. ఫుడ్ ఎలా తీసుకోవాలి ఒక నిమిషంలో చెప్తాను మీకు. ఏంటంటే మార్నింగ్ లేవగానే కంపల్సరీ 1 లీటర్ వాటర్ తాగండి. ఎట్టి పరిస్థితిలో అది మాత్రం మిస్ అవ్వదు. మీకు ముందు రోజు ఎంత బ్యాడ్ చేసినా అదంతా క్లియర్ చేసే ఒక మంచి తత్వం ఆ మార్నింగ్ లేవగానే వేసుకునే 1 లీటర్ వాటర్లో ఉంది. ఆ తర్వాత భోజనం ఏమైనా తినండి. ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఏమీ రూల్స్ పెట్టుకోవద్దు. ఏమైనా తినండి. తినే అరగంట ముందు, అరగంట తర్వాత వరకు గ్యాప్ ఇవ్వండి వాటర్ తాగడానికి. ఎందుకంటే పొట్టలో ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాసిడ్స్ మనం తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయాలి. డైజెస్ట్ చేయాలంటే యాసిడ్ డైల్యూట్ అవ్వకూడదు. యాసిడ్కి వాటర్ తాగేసాం అనుకోండి, యాసిడ్ డైల్యూట్ అయిపోతుంది కదా, అప్పుడు ఫుడ్ మరి అరగదు కదా. అరగకపోతే ఏమవుద్ది? అందుకు అరగంట ముందు, అరగంట తర్వాత వరకు కనీసం ఆ గ్యాప్ మెయింటైన్ చేయండి. ఫుడ్ తినే అరగంట ముందు, అరగంట ఏమైనా తినండి పర్వాలేదు. ఫైనల్ గా నైట్ ఎట్టి పరిస్థితిలో 7:30 దాటిన తర్వాత తినొద్దు. ఎలా కుదురుతుంది ఆర్పి గారు? మాకు 9:30 షూటింగ్ ప్యాకప్ అవుద్ది, 7:30కి ఒక 5 minutes బ్రేక్ తీసుకొని తినేసి తర్వాత మళ్ళీ మీరు, కానీ 7:30 తర్వాత తినొద్దు. ఎందుకంటే ఎవరైనా ఫ్యాట్ అంటే లావ్ ఎక్కుతున్నారంటే జస్ట్ బికాస్ ఆ 7:30 తర్వాత తిన్న ఫుడ్ ఏదైతే ఉందో అది డైజెస్ట్ అవ్వకే ఫ్యాట్ అవుతున్నారు అనేది మర్చిపోవచ్చు. ఎప్పుడు కూడా ఇవి పాటిస్తూ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగితే చాలా వేడి నీళ్లు. ఇది పాటించండి, హెల్తీగా ఉంటారు. దాంతోపాటు ఈ సూపర్. ఇప్పుడు పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసేసుకో. ఓకే, మన డ్రై ఫ్రూట్స్ పచ్చడి రెడీ అయిపోయింది.
నౌ ద డిష్ ఈజ్ రెడీ ఫర్ యూ ఓకే అండ్ యూ కెన్ టేస్ట్. మీ అడ్రస్, మీ ఫోన్ నంబరు ఇవన్నీ కూడా ఆల్రెడీ కెమెరా ముందు చెప్పేసేయండి. చెప్తే మీకు ఏమైనా జరిగినా వాళ్ళు మళ్ళీ నోట్ చేసుకుని. మీ మీద మాకు చాలా నమ్మకం. అలాగే ఇందులో ఉన్న అన్ని డ్రై ఫ్రూట్స్ చేసింది కూడా నేనే కాబట్టి ధైర్యంగా టేస్ట్ చేసి ఎలా ఉందో 2016లో ఫస్ట్ నిజం చెప్తా. ఎస్, ఎలా ఉన్నా సరే. ఎస్. అంత బాగుంది. అసలు బెల్లంలో తీపి తీపిగా, పుల్లపుల్లగా, కారంగా, డ్రై ఫ్రూట్ టేస్ట్ సూపర్ ఉంది. మీరు తినాల్సిందే. చిన్నప్పుడు చింతపండుని పుల్లకి పెట్టుకొని టేస్టీగా తినడానికి మనం ట్రై చేస్తాం కదా. చిన్నప్పుడు అమ్మాయిలు కాంపోస్ట్ బాక్స్ లో చింతపండు ఇవి పెట్టుకుని వెళ్ళాలి. ఇప్పుడు జరగట్లేదు కానీ ఇక ముందు పచ్చడి పెట్టుకుని వెళ్తారేమో నా డౌట్. ఎంత బాగుంది కదా, సూపర్ బాగుంది. చాలా చాలా టేస్టీగా ఉందండి. చట్పట్లో ఈ రోజు మనం ఆర్పి గారి చేతుల మీదుగా చేసిన డ్రై ఫ్రూట్ పచ్చడి మీరు అందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేయండి. అస్సలు మిస్ అవద్దు. దీని హిస్టరీ కూడా చెప్పాం కదా, గుర్తుపెట్టుకోండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తా, నోట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ స్వీట్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాజు ముక్కలు, బాదం ముక్కలు, అంజీర్, ఖర్జూరపు ముక్కలు, ఎండు ద్రాక్ష, బెల్లం, ఉడికించిన చింతపండు, చాట్ మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి, నెయ్యి, ఉప్పు, కారం. డ్రై ఫ్రూట్స్ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన వెంటనే బాదం ముక్కలు, కాజు ముక్కలు, కిస్మిస్ వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు రోట్లో మనం ముందుగా ఉడికించిన చింతపండు వేసుకోవాలి. దానిలో కొంచెం సరిపడినంత బెల్లం, ఖర్జూరపు ముక్కలు, అంజీర్ ముక్కలు వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ మిశ్రమంలో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నిటినీ వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ధనియా పొడి, చాట్ మసాలా, జీరా పొడి, చిటికెడు కారం, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలుపుకొని మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన డ్రై ఫ్రూట్స్ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అంజీరుతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ పచ్చడి రెడీ. సో ఆర్పి పట్నాయక్ గారు, ఈరోజు చట్పట్లో మీరు మా అందరికి ఎంతో బాగా నచ్చే అలాగే చక్కటి డ్రై ఫ్రూట్స్ పచ్చడి చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే కూడా బాగా నచ్చింది బా, తినాలనిపిస్తుంది. సరే, దయ్యాక మాత్రం మొత్తం నేను తింటా. అలాగే, తప్పకుండా నేను మీకే పెట్టిచ్చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీతో ఇన్ని విషయాలు చక్కగా టు బి ఫ్రాంక్ గా షేర్ చేసుకోవటం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ నూతన సంవత్సరం రోజు ఫస్ట్ డే మీతో మా చట్పట్ ఓపెన్ అవటం ది గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేను కూడా ఈటీవీ చట్పట్ ప్రేక్షకులందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నా. చాలా బాగుంది ఆర్పి గారు, సూపర్. సో మరి వన్స్ అగైన్ మా అందరి తరపున, ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరి తరపున, మా చట్పట్ తరపున, నా తరపున మీకు వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ అహెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈ రోజు చట్పట్లో ఆర్పి పట్నాయక్ గారు తయారు చేసిన డ్రై ఫ్రూట్స్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా హెల్దీ పచ్చడి కూడా. తప్పకుండా తయారు చేయండి. తిరిగి రేపు చట్పట్లో మరింత కొత్తగా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.